మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అంటే RRR, తరువాత దేవర. అయితే RRRతో 1400 కోట్ల వసూళ్లు రుచి చూసిన తను సోలోగా దేవర మూవీతో 670 కోట్లు రాబట్టాడు. మరి వార్ 2తో తన మార్కెట్ ఏ రేంజ్కి మారబోతోంది? ఇది రిలీజ్కి ముందే 1100 కోట్ల నుండి 1500 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందని తెలుస్తోంది. అదే జరిగితే ఇది నిజంగా హిట్ అయితే 2000 కోట్ల ఎన్టీఆర్ కళ నెరవేరే ఛాన్స్ ఉంది. పనిలో పనిగా ఇంతవరకు 1000 కోట్ల ముఖం చూడని గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్కి 1000 crores క్లబ్లో అడుగుపెట్టే ఛాన్స్ చిక్కుతోంది. కాకపోతే వార్ 2 మూవీ సీన్ ఎంత? నిజంగా ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గట్టే బ్రేక్ ఈవెన్ అవుతుందా? 2000 కోట్ల ఎన్టీఆర్ కళ నెరవేరుతుందా? ఫైనల్గా ఇది హిట్ అయినా ఎన్టీఆర్కి కలెక్షన్స్ పరంగా ఎంతవరకు క్రెడిట్ దక్కే ఛాన్స్ ఉంది? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముందు మూడో టార్గెట్ తన స్టామినాను ఎక్స్పోజ్ చేయబోతోంది. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో RRR చేసిన ఎన్టీఆర్ ఆ మూవీతో 1400 కోట్ల వసూళ్ల రుచి చూశాడు. కానీ అందులో కొంత క్రెడిట్ రాజమౌళికి పోతే ఇంకొంత క్రెడిట్ రామ్ చరణ్కి దక్కుతుంది. కాబట్టి RRRలో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఇలా ముగ్గురికి క్రెడిటే కాదు, మార్కెట్ కూడా దక్కితే తలా 600 కోట్ల రేంజ్కు చేరినట్టే. తర్వాత వచ్చిన దేవరతో 670 కోట్లు రాబట్టిన ఎన్టీఆర్ నిజంగా సోలోగా పాన్ ఇండియాలో తన రేంజ్ పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు వార్ 2 వస్తుంది. అది రిలీజ్కి ముందే 1100 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం 1500 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతగా రిలీజ్కి ముందే ఈ సినిమా అంత బిజినెస్ చేయటం వెనుక క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే పక్కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కే. ఎందుకంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ ఇంతవరకు 500 కోట్ల క్లబ్లోనే అడుగుపెట్టలేదు. అలాంటి తనకి 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే ఛాన్స్ ఎన్టీఆర్ వల్లే వచ్చింది. తన వల్లే వార్ 2కి ఆ రేంజ్ క్రేజ్ దక్కింది. అంతేకాదు, వార్ 2కి ముందు వచ్చిన వార్ 1 అయితే 350 కోట్ల వసూళ్లను మించలేదు. అలా చూసినా వార్ 2 వసూళ్లు ఎన్ని కలెక్ట్ చేసినా 3వ వంతు క్రెడిట్ తనకే దక్కేలా ఉంది. సో వార్ 2 రిలీజ్ అయి 1500 కోట్లు రాబడితే 1000 కోట్ల క్రెడిట్ తనకే దక్కుతుంది. 2000 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరితే డెఫినెట్గా అందులో 1500 కోట్ల వర్షం కేవలం ఎన్టీఆర్ వల్ల వచ్చిందనే మాటే వినిపిస్తుంది. ఎలా చూసినా 1000 కోట్లు 1500 కోట్లు కాలం కలిసి వస్తే 2000 కోట్ల వసూళ్లు ఎన్టీఆర్ కళ కూడా తీరేలా ఉంది. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్కటి కూడా 1000 కోట్ల వసూళ్లు రాబట్టని మూవీ రాలేదు, వచ్చేలా కూడా కనిపించట్లేదు. ఒకవేళ వార్ 2నే 2000 కోట్ల దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసినా, లేదంటే 1500 కోట్ల వసూళ్లు రాబట్టినా ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసిన క్రెడిట్ కూడా ఎన్టీఆర్కే దక్కుతోందట.